అందరికీ నమస్కారం. మనం కుమారి పాపతల్లి గారు రచించిన ప్రేమమూర్తి నామకీర్తి అనే కావ్యం నుండి శ్రీ 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 సీతారామ యతీంద్ర గురుదేవుల దివ్యగాథను గురించి ఒక్కొక్క భాగం చదువుకుంటూ వస్తున్నాం కదా. అందులో ఈరోజు మనం 25వ భాగానికి వచ్చాం. మేల్కోడ జీయర్ స్వామి వారు శ్రీ 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 సంపత్కుమార యతీంద్రులు దయచేసి బాహ్యంగా కూడా యత్యాశ్రమ దీక్ష అనుగ్రహించిన నాటి నుండి శ్రీ 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 యతీంద్ర గురుదేవుల జీవితంలో ప్రధానమైన మార్పు కనబడింది. పూర్వ జీవితంలో ఎంతసేపు వ్యష్టి సాధన, చింతన, ధ్యానము, సంకీర్తన వీటికి ప్రాధాన్యం ఉండేది. తాము పొందవలసిన అనుభూతి పొందారు, చేరవలసిన గమ్యం చేరారు. కానీ ఆనాటి నుండి వ్యష్టి సమిష్టిలో కరిగిపోయింది అనిపిస్తుంది. తాము పొందిన ఆ మహానుభూతి సర్వులకు పంచిపెట్టాలి, తాము చేరిన గమ్యం సర్వులకు పంచిపెట్టాలి, తాము చేరిన గమ్యం సర్వులకు అభిగమ్యం కావాలి అన్న తపన చోటు చేసుకున్నది. ఈ తపన ప్రతిపాదికగా రూపుదిద్దుకుంది శ్రీ 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 సీతారామ యతీంద్ర గురుదేవుల ప్రచార కార్యక్రమం. ఆ ప్రచార కార్యక్రమంలో మొదటి అంశం ఇంటింటా సంకీర్తన. అతఃపూర్వం ఆశ్రమానికే పరిమితమై ఉన్న శ్రీవారి నృత్య సంకీర్తన గ్రామంలోనూ చుట్టుపట్ల గ్రామాల్లోనూ ఇంటింటికి వ్యాప్తి చెందింది. ఆ వ్యాప్తికి నాంది ప్రస్తావనగా శ్రీ ఘంటసాల వెంకటరమణయ్య గారి గృహంలో మొట్టమొదటిసారిగా ఈ నృత్య సంకీర్తన ఏర్పాటు చేయటమైంది. శ్రీ గౌరాంగ ప్రభు యొక్క మొట్టమొదటి నృత్య సంకీర్తన శ్రీవాసుని ఇంట్లో జరిగింది. ఆశ్రమం వెలుపల శ్రీ 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 యతీంద్ర గురుదేవుల సంకీర్తన శ్రీ ఘంటసాల రమణయ్య గారి గృహంలో జరిగింది. గౌరాంగ ప్రభు నాటి భక్తులకు అది ఒక అపూర్వ సన్నివేశం, ఈనాటి భక్తులకు ఇది ఒక అపూర్వ అనుభూతి. శ్రీవారి పూర్వాశ్రమ సోదరుడు కృష్ణుడు టైఫాయిడ్ సన్నిపాత జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రప్రథమంగా ఆశ్రమం వెలుపల శ్రీవారి నృత్య సంకీర్తన అన్న సంరంభం 13 లంకణాలు చేసిన అతన్ని కూడా మంచం మీద నిలవనీయలేదు. మంచం విడిచి లోపలి అరుగు దాటి వీధి అరుగు చివరి వరకు వచ్చి ఇక కదలలేక అక్కడ కూర్చుండిపోయాడు కృష్ణుడు. దృశ్యం కానరాకపోయినా అక్కడికి సంకీర్తన స్పష్టంగా వినవస్తోంది. ఆ పాటికి అదే భాగ్యంగా భావించాడు కృష్ణుడు. గ్రామం అంతా శ్రీ రమణయ్య గారి ఇంటి ముందే ఉంది. స్తోత్రాలు ముగించి శ్రీవారు రాధే గోవింద కృష్ణ, రాధే గోపాలకృష్ణ, 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 రాధే గోవింద కృష్ణ, రాధే గోపాలకృష్ణ అంటూ నామం అందుకున్నారు. అందుకోవటమే తీవ్రతమైన స్థాయిలో అందుకున్నారేమో. శ్రోతలు, ప్రేక్షకులు అని ఎవరూ మిగలలేదు. అందరూ పాడేవారే. శ్రీ యతీంద్రులు ఒక్కరే నాట్యం చేస్తున్నా ఎవరి మటుకు వారు తాము కూడా నాట్యం చేస్తున్న అనుభవం పొందుతున్నవారే కనుక అందరూ ఆడేవారే. అంతలోనే 10-12 ఏళ్ల వయసులో ఉన్న బాలురు 10-15 మంది ఒకరి వెంట ఒకరుగా లేచి శ్రీ 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 యతీంద్రుల వెంట పరుగులతో ఉరుకలతో నాట్యం ఆరంభించారు. 33 సంవత్సరాల వయసు కల యతీంద్రులు 3-4 ఏళ్ల వయసులో ఉన్న కన్నయ్య అనిపిస్తే 12 ఏళ్ల వయసు బాలురు ఆ కన్నయ్యతో ఆటలాడిన చిన్నారి చిలిపి నెచ్చలికాండ్రుగా అనిపించి వయసులోని తారతమ్యం అంతరించి అందరూ తాము కూడా పసివారై అద్భుత అనుభూతిలో మునిగిపోయారు. 6:30 గంటలు సాగిన ఆ మహా సంకీర్తనలో రాధే గోవింద కృష్ణ, రాధే గోపాలకృష్ణ, రాధే గోవింద కృష్ణ, రాధే గోపాలకృష్ణ అన్న నామం తప్ప మరొక ధ్వని వినపడలేదు. అప్పటికి బాహ్య స్మృతిలోకి వచ్చిన శ్రీ యతీంద్రులు రామానుజ రామానుజ యతివంశాధిపతే హరి అంటూ సంకీర్తన ముగించబోయే ముందు చెప్పే కీర్తన అందుకున్నారు. ఆ కీర్తనకు ముగింపుగా
నారాయణ 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 జయ గోపాల హరే హరి అన్న శంకర భగవత్పాదుల కృతి జోడించి అందులోని బర్హిణ బర్హా పీడ బర్హిణ బర్హా పీడ నట నాటక ఫణి క్రీడ నట నాటక ఫణి క్రీడ నట నాటక ఫణి క్రీడ నారాయణ నారాయణ జయ గోపాల హరే అన్న చరణం అంటూ తిరిగి బాహ్య స్మృతి కోల్పోయారు ఉన్నట్టుండి. అడుగో అడుగో తాండవ కృష్ణుడు ఇడుగో ఇడుగో తాండవ కృష్ణుడు అడుగో అడుగో తాండవ కృష్ణుడు ఇడుగో ఇడుగో తాండవ కృష్ణుడు అడుగో అడుగో తాండవ కృష్ణుడు అంటూ ఉప్పొంగిపోతూ నాట్యం చేయసాగారు. కాళియాహిపై తాండవ కృష్ణుడు అడుగో అడుగో తాండవ కృష్ణుడు అంటూ సాగిన ఆ సంకీర్తనలో కాళియాహిపై తాండవమాడిన కృష్ణుడు కృష్ణయ్య కన్నులకు కట్టాడు. సాయంకాలం 6 గంటలకు మొదలై అలా అలా సాగిన ఆనాటి సంకీర్తన ముగిసే నాటికి రాత్రి 3 గంటలైంది. 3 గంటలు మాత్రం చేయాలని ప్రారంభించినది 9 గంటలు సాగింది. సంకీర్తన అయిన తర్వాత భోజనాలు చేద్దామనుకుని వచ్చిన వేలాది మందికి ఆనాటి రాత్రి ఆ నామ సంకీర్తనమే భోజనం, అదే పానీయం. అయితే భోజనం లేదన్న అసంతృప్తి ఎవ్వరికీ కనిపించలేదు. బ్రహ్మానందంలో మునకలు వేస్తూ సగం సగం స్పృహతో ఇళ్ళు చేరిన వారే అందరూ. ఆనాటి నుండి నిత్యము నృత్య సంకీర్తనం ఆశ్రమంలో ప్రతి శనివారం గ్రామంలో లేక చుట్టుపక్కల గ్రామాల్లో గృహస్థుల ఇండ్ల వద్ద కానీ దేవాలయాలు మొదలైన సమిష్టి క్షేత్రాల్లో కానీ ఎక్కడో ఒకచోట వారి వారి అభ్యర్థన మేరకు శ్రీవారి నృత్య సహిత సంకీర్తన జరిగేది. ఎక్కడ జరిగినా వేల సంఖ్యలో తల్లులు పురుషులు పాల్గొనేవారు. ఒక శనివారం నాడు పక్కనే 2 మైళ్ళ దూరంలో ఉన్న కోసూరు గ్రామంలో నిర్ణయింపబడింది శ్రీవారి మహాసంకీర్తన. ఆలయం ప్రాంగణం చాలదని ఆలయం ఎదుట ఏర్పాటు చేశారు కార్యకర్తలు. 4-5 వేల మంది భక్తులు వచ్చారు ఆనాటి సంకీర్తనకు. సాయంకాలం 6 గంటలకు ఆరంభమైన మహాసంకీర్తన రాత్రి 11 గంటలకు కూడా ముగింపుకు రాలేదు. తన్మయత్వంలో తూలుతూ శ్రీవారు సంకీర్తన ముగియకుండానే గజ్జలైనా విప్పకుండానే పెదముక్తేవి త్రోవ పట్టారు. పెదముక్తీవి నుండి వచ్చిన 200-300 మంది, కోసూరు వారు 100 మంది, మొత్తం 300-400 మంది శ్రీవారి వెంట నామం చేస్తూ పెదముక్తేవి వైపు సాగారు. అక్కడ కోసూరులో 400-500 కొబ్బరికాయలు పగిలాయి. అదికాక 100 సేర్లకు పైగా వడపప్పు ప్రసాదం చేశారు. ప్రసాద వినియోగం ఆరంభం అయింది. 10 నిమిషాల్లోనే ఎవరికి ముందు ఇవ్వాలి అన్న అంశం మీద వివాదం ఏర్పడి ఘర్షణ పెరిగి చివరికి ఎవరికీ ప్రసాదం అందకపోవడమే కాక ఆ తోపులాట్లో మొత్తం ప్రసాదం అంతా కాళ్ల కింద పడి దుమ్ములో కలిసిపోయింది. తెల్లవారి శ్రీ గురుదేవులకు తెలిసింది ఈ విషయం. శ్రీవారు ఎంతో బాధపడి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు నిర్జలోపవాసం చేసి ఆ సాయంకాలం తిరిగి కోసూరులో అదే స్థలంలో మహాసంకీర్తన ఏర్పాటు చేశారు. గత రాత్రి జరిగిన సంఘర్షణ విషయము, శ్రీ గురుదేవుల ఉపవాసం విషయము క్షణాల మీద పాకిపోయి చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ప్రచారం అవటం వల్ల ఆనాటి సంకీర్తనకు గత దినం కంటే రెట్టింపు జనం వచ్చారు. ఆనాటి సంకీర్తనకు ముందు శ్రీ గురుదేవులు ప్రసంగిస్తూ భగవత్ ప్రసాదం యొక్క విలువ తెలిస్తే ముందు వెనకల విచారణ ఉండదని, అక్కడే కాక పెద్ద పెద్ద దేవాలయాల్లో, దివ్యస్థలాల్లో తీర్థప్రసాదాల విషయంలో ముందు వెనకలను గూర్చిన వివాదాలకు కోర్టులకు కూడా వెళ్ళాయని, అది చాలా శోచనీయమైన విషయమని వివరిస్తూ ఆనాటి నుండి పెదముక్తేవి శ్రీ కృష్ణాశ్రమంలోనూ తమకు సంబంధించినంత వరకు ఎక్కడైనా సరే అందరికీ ఇచ్చిన తర్వాత చిట్ట చివరకు కానీ తాము తీర్థప్రసాదాలు తీసుకోమని, తమ పీఠంలో ఇది ఒక విశిష్టమైన సంప్రదాయంగా ఏర్పాటు చేస్తున్నామని, తమ యందు విశ్వాసం
అభిమానం ఉన్నవారెవరైనా సరే తీర్థప్రసాదాల విషయంలో ముందు వెనకల పట్టించుకోవద్దని కోరుతున్నామని, నిన్నటి రోజు జరిగిన అపచారానికి బాధ్యులైన వారందరూ పశ్చాత్తాపపడాలని, అందరి బదులు తాము ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేశామని, ఇక ఎన్నడూ అట్టి వివాదము సంఘర్షణ రానియవద్దని ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నామని ఇలా 1 గంట ప్రసంగించారు. ఆనాటి మహాసంకీర్తన 5 గంటలు జరిగింది. ఆ 5 గంటలు 5 నిమిషాల వలె గడిచిపోయాయి. అయితే కొందరు పట్టుదలగా ఆ సమయంలో గత దినం కంటే రెట్టింపు ప్రసాదం సిద్ధం చేసి మహాసంకీర్తనం కాగానే శ్రీవారికి ఇవ్వవచ్చారు. శ్రీవారు కాదని మొత్తం అందరికీ వినియోగం చేసే వరకు 2 గంటలు ఆగి చివరకు ఒక చిన్న కొబ్బరి ముక్క మాత్రం ప్రసాదం తీసుకుని ఆశ్రమానికి చేరారు. చేరాక పడుకునే సమయం ఏది? స్నానానుష్ఠానాల వేళ అయిపోయింది. చూసారా, మన గురువుగారు ఎంతో దీక్షగా క్రమశిక్షణని ఎంత బాగా పాటిస్తారు అనేది ఆనాటి నుంచి ఈనాడు గౌరకృష్ణ గురువు గారి దగ్గర వరకు కూడా అదే క్రమశిక్షణ మన ఆశ్రమంలో జరగటం ఒక విశిష్ట సంప్రదాయంగా నిలిచిపోయింది. అందరూ ఈ సంఘటనని జ్ఞప్తిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ముందు వెనకల ప్రాధాన్యత నాకు ముందు అనే మాట లేకుండా మన గురువుగారు అడుగుజాడల్లో నడవాలని ఆశిస్తూ ధన్యవాదములు.